నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. సారీ, ఇది నిన్నటి న్యూస్. కొంచెం బ్రేకింగ్ న్యూస్‌తో మీ ముందుకొచ్చాను. నాగార్జున యాదవ్ వైసీపీ అధికార ప్రతినిధి కూర్చొని సాక్షి డిబేట్స్‌లో కొమ్మినేనితో, అంటే కొమ్మినేని పైన కూడా కేసు పడబోతుందని విన్నాను నేను. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఎందుకంటే ఇలాంటి డిబేట్‌లో నుంచి ఆయన అబ్జెక్ట్ చేశాడు అక్కడ. చేయొద్దు వ్యాఖ్యలని. మరి కొమ్మినేని పైన కేసు దేనికో నాకైతే క్లియర్‌గా తెలీదు. సో దిస్ ఇస్ సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఇక్కడ ఏంటంటే నాగార్జున యాదవ్ కూర్చొని రెచ్చిపోయి రేవంత్ రెడ్డి గారి పైన వాడు వీడు స్విగ్గీ జొమాటో బాయ్, ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా చదవటం రాదు, ఇంగ్లీష్ రాదు అని చెప్పి పిచ్చిగా రెచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. వైరల్గా మారిన వెంటనే బేగం బజార్ పోలీస్ స్టేషన్లో తెలంగాణలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి అభిమానులు కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే పోలీసులు సివిల్ డ్రెస్లో సీరియస్లీ నల్లపాడు పోలీస్ స్టేషన్ ముందే ఇంటిమేట్ చేసి గుంటూరులో అతని నివాసంలో అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ భార్య అలా ఎలా అరెస్ట్ చేస్తారు, అసలు మీరు పోలీసులో కాదు మాకేం తెలుసు అంటే, వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెక్ చేసుకోండి మీరు మా గురించి, మేము ఇంటిమేషన్ వచ్చి తీసుకెళ్తున్నాం ఇతను అని చెప్తే వాళ్ళు చెక్ చేసుకున్నారు. ఎస్ వీళ్ళు తెలంగాణ పోలీసులే అని చెప్పి అతన్ని ఈరోజు తెలంగాణ తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు. ఇది యాక్చువల్లీ ఒక ఫెంటాస్టిక్ మూవ్. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవటం అనేది ఈ రోజు ఒక ఆనవాయితీగా మారిపోయింది. తెలంగాణలో కూర్చుని ఆంధ్ర ముఖ్యమంత్రిని, ఆంధ్రాలో కూర్చుని తెలంగాణ ముఖ్యమంత్రిని అటు ఇటు కాకుండా ఇద్దరిని ఉతకటం ఇదొక స్టైల్ అయిపోయింది. ఇంకొంతమంది ఎంత దాకా వెళ్తారంటే చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఒక శాంపుల్ గా మీకు వినిపిస్తాను చూడండి. సిగ్గు శరం లేదు, వీడు మళ్ళీ పోయి ఆ బాబు నాయుడు సంఖ్యలో ఆడుతున్నాడు. వెరీ అన్ఫార్చునేట్. సో అట్లా ఏర్పాటు చేసిండు ఆ వ్యవస్థను వాడు. కానీ వీడు రియలైజ్ అవుతలేడు. వీడు అట్లా క్వశ్చన్ చేస్తేనే అది పాపం అంటున్నాడు. వాడు అంత నీ మైండ్ కంట్రోల్ చేసి పెట్టిండు. సో వేకప్ ముసల్మండ కొడక. వాడు హైదరాబాద్ అంట ఈ హైటెక్ సిటీ కడతాడంట, ఆంధ్రప్రదేశ్ కట్టరాదంట. హైదరాబాద్ నువ్వేంద్ర కట్టేది? హైదరాబాద్ లో చార్మినార్ ఉంది, ఒక సాలార్ జంగ్ మ్యూజియం ఉంది, ఒక గోల్కొండ టూమ్స్ ఉన్నాయి, ఒక హుస్సేన్ సాగర్ ఉంది. ఇంత పెద్ద సిటీ నిర్మాణం అయింది కదా. గోల్కొండ కోట ఉంది, ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. అట్లాంటి గొప్పదైనటువంటి దాంట్లో ఇంకా నువ్వు కట్టేది ఏంద్ర స్పెషల్ గా? ఎట్లనే అవుతుంది కదా. నీ కర్నూలు కట్టుకో చాదగానే హైదరాబాద్ కి రాజధాని మార్చుకున్నావు. ఎందుకంటే అన్ని వండించిన ఇస్తర్ లెక్క అన్ని ఉన్నాయని. ఇప్పటికి కూడా నీకు ఆంధ్రప్రదేశ్ లో ఒకటి కట్టుకోవస్తలేదు. వాడు కేంద్రంలో నీ సపోర్ట్ చేసేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుందని తెలిసి వాని దగ్గరికి వెళ్ళి 1,00,000 కోట్లు తీసుకొచ్చి కట్టుకోవచ్చు కదరా ముండా కొడక. వాడు 200 కోట్లు అప్పు చేసిండు. ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి ముసలి ముండా కొడక అని చెప్పి తిడుతున్నారు. ఎంతో ఓపెన్ గా తిడుతున్నారు. కానీ వీళ్ళపైన ఏం చర్యలు ఉండకూడదు. తీసుకుంటే ఇది వాక్ స్వాతంత్ర్యానికి అడ్డుపడినట్టు, స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నట్టు. ఇక్కడ తెలంగాణలో అపరిమితమైన మేధావి జర్నలిస్ట్ అందరూ ఒక రౌండ్ టేబుల్ పెట్టుకున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ విన్నాడంట, అతను విన్న మాటని చెప్పాడంట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చుచ్చు పెడదామని ప్రయత్నిస్తే అతని చుట్టూ చేరి పాశ్యం యాదగిరి ఇలాంటి జర్నలిస్ట్ అందరూ, తులసి చందు వీళ్ళందరూ ఆ రోజు రెచ్చిపోయారు. ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గురించి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడడానికి నోరు రావట్లేదా, నాలిక పెగట్లేదా? ఇలా ఉంటాయి మన సంస్కృతిలో. ఒకసారి చూసుకుంటే తెలంగాణ చాలా గొప్ప సంస్కృతి అండి, కానీ దాంట్లో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడదామని చూస్తారు చూడండి. ఇది వీళ్ళు హైలైట్. ఇది కాకుండా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ఇప్పుడు మనం చూసుకుంటే కోమటిరెడ్డి గారు ఆంధ్ర కాంట్రాక్టర్లు రాకూడదు ఇంకా అని చెప్పన్నారు. ఆయన స్టేట్మెంట్ చేశారు. ఐఎమ్ నథింగ్ అగేన్స్ట్ కోమటిరెడ్డి హియర్. దాని తర్వాత పొన్నం ప్రభాకర్ ఎట్లా కంటెస్ట్ చేస్తారు ఇక్కడ, ఆయన అన్నాడు. దాని తర్వాత బట్టి గారు, వీళ్ళందరూ వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డికి ఇన్విటేషన్ కార్డులు ఇస్తారు. వీళ్ళందరూ వైఎస్ఆర్ ఫ్యామిలీకి వెరీ ఒబీడియంట్ అండ్ వెరీ గుడ్ టు దెమ్. తప్పేం లేదు అన్న మాటలో. బట్టి గారి ఇంట్లో అయితే ఇంకా వైఎస్ఆర్ ఫోటో ఉండే ఉంటుంది డెఫినెట్గా. సో వీళ్ళందరూ వాళ్ళ ముఖ్యమంత్రి గురించి ఒక్క మాట ఇలా మాట్లాడుతుంటే స్విగ్గీ జొమాటో బాయ్, వాడు వీడు గవర్నమెంట్ ఆర్డర్ చదవడం కూడా రాదు, ఇంగ్లీష్ రాదు అని రెచ్చిపోయి మాట్లాడినా కూడా ఒక్కళ్ళు ఖండించరు. ఇదేం విచిత్రమైన క్యాబినెట్ నాకు అర్థం కాదు. ఒక్కళ్ళు ఖండించరు. మీరు ఏం కాపాడతారు? మీకున్న ముఖ్యమంత్రి గురించి కూర్చుని అక్కడెక్కడో ఆంధ్రాలో ఉన్న పార్టీ ఇక్కడ కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. అలాంటి పార్టీలో లేనాడి కోసం మీరు మాత్రం ఒక్కడు ఖండనకు కూడా నోచుకోరు. అరే వా శభాష్. మీరందరూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేటప్పుడు మాత్రం ముందుకొచ్చి మాట్లాడతారు. మ్యాగ్నానిమిటీ ఇలా ఉంటుంది మన మ్యాగ్నానిమిటీ. చూసేవాళ్ళు పిచ్చోళ్ళా? మంత్రులందరూ ఏమయ్యారో అర్థం కావట్లేదా? అసలు ఈ క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ రేవంత్ రెడ్డిని ఒక్క మాటన్నా పట్టించుకోరా? రాష్ట్ర ప్రజలకు ఆయన పైన ఉన్న ప్రేమలో మీకు 10% ఉన్నా కూడా ఈరోజు గట్టిగా ఖండన వచ్చేది. ఎక్కడ రాదు. రాజశేఖర రెడ్డి కొడుకు నొచ్చుకుంటాడా మీరేమైనా చెప్తే? అతనేమైనా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడా? అసలు బూతులకి ప్రధానంగా నేర్పించాలంటే కేసీఆర్. తెలంగాణలో బూత్ పంచాయతీ మొదలుపెట్టింది కేసీఆర్. నిజం.
ఎవరు వద్దన్నా కద్దన్నా ఇది ఫ్యాక్ట్. దాని ముందు వరకు బూతులు ఉండేవి కావు ఇంత. అతను వచ్చి బూతులు నేర్పిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి ఏపీలో దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. దాని రిప్రకషన్స్ ఈరోజు ఆంధ్రాలో వాళ్ళ రిప్రజెంటేటివ్ అయిన ఈ సోకాల్ క్యాండిడేట్ వైసీపీ అధికార ప్రతినిధి వచ్చి రేవంత్ రెడ్డిని అంటే లాక్కొచ్చారు. సింపుల్గా 41 నోటీస్ ఇచ్చి పంపిస్తే ప్రతిసారి ఆగరు. 5-6 ఏళ్ల తర్వాత కేసులు కదా చూసుకుందాం అనుకుంటారు. ఒక్కొక్కరిని తాట తీస్తే సెటరేట్ అవుతారు వీళ్ళందరూ. నిజం. దీనికి భావ ప్రకటన స్వేచ్ఛ అనరు, దీన్ని హ్యూమిలియేషన్ అంటారు, ఇన్సల్టింగ్ అంటారు. ఇది లిటరలీ పుట్టింగ్ డౌన్ సమ్వన్స్ ప్రెస్టేజ్ అంటారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు. అండ్ తెలంగాణ మేధావులు ప్రొఫెసర్లు ఏమయ్యారండి ఇప్పుడు? ఖండించరా? వైసీపీ పార్టీ అంటే ఖండించరా? నోర్లు పెగలవా? ఇడుప కాగితం గురించి రచ్చ చేశారు అందరూ. ఈరోజు ముఖ్యమంత్రిని అంటే పట్టించుకొని బ్యాచ్ ఏమనాలి వీళ్ళని. సో మొత్తానికి ఇతనైతే ఇక్కడ బొక్కలు లెక్క పెడుతున్నాడు. చూడాలి మరి ఏం చేస్తారు. 41 నోటీస్ ఇచ్చి పంపిస్తారా లేకపోతే కంటిన్యూ అవుతుందా చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.